రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజలను కోరారు. డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా సామలకోట రూరల్ మండలం వీకే రాయవరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప సూపర్ 6 కలలకు రెక్కలు పథకాలను వివరించారు. టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారని అన్నారు. రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కలలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, ఆర్థికంగా మహిళలు చదువులో వెనుకబడి ఉండరాదన్న ఉద్దేశ్యంతో ఈ పథకం రూపకల్పన చేశారని అన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగన, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమికి చాలా బలమైనటువంటి గ్రామం వెంకటకృష్ణాపురం. ఎక్కడైతే మనకి మెజారిటీ వస్తా ఉందో, మెజారిటీ జనం ఉన్నారో అక్కడే సమస్యలు ఉంటాయి కామన్ గా. అదే ఒకడే ఉన్నాడు అనుకో, సమస్య ఉంటుంది, ఆడే జెండా పట్టి తిరిగేస్తుంటాడు. ఇక్కడ బలమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి వెంకటకృష్ణాపురం జనసేనకి కానీ తెలుగుదేశానికి కానీ అలాగే బీజేపీ కూడా ఇక్కడ కేడర్ ఉంది. వారందరూ కూడా రేపు మన లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు సహాయం తీసుకుని ఇక్కడ కూటమిగా ఏర్పడడానికి కారణం ఈ రాష్ట్రం అప్పులు పాలైపోయింది, యువత భవిష్యత్తు పాడైపోయింది, రైతులకు కూడా సరైన సమయంలో సరైన మద్దతు ధర రావడం లేదు, అనేక కారణాలు ఉన్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ పొత్తు ఏర్పాటు జరిగింది. పొత్తులో భాగంగా మరి రాజప్ప గారికి సీటు రావడం దక్కింది. ఏదేమైనా రాజప్ప గారు పెద్ద మనిషి, ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి 25 సంవత్సరాలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అనేకమైనటువంటి సమస్యలు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించి చంద్రబాబు నాయుడు గారి మనసు గెలిచినటువంటి వ్యక్తి. అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తి. మరి ఏదో ఒక వర్గాన్ని దూరం చేసుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రాజప్ప గారు కాదని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు చెప్పదలుచుకుంటా ఉన్నాం. మరి ఆయన యొక్క సీనియారిటీ ఖచ్చితంగా అటు జనసేన పార్టీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, బీజేపీ నాయకులను కానీ సమపాలనలో గౌరవించి ముందుకు తీసుకెళ్లే దిశగానే రాబోయే రోజులు ఉంటాయని మిమ్మల్ని అందరినీ నమ్మాలని, మరి ఆయన ఉన్న సున్నిత మనస్కుడు మరి రాజప్ప గారు లాంటి పెద్ద ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికే మనం రాజప్ప గారిని గెలిపించాలని కృత నిశ్చయంతో